ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తామని అనంతపురం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జేసీ కేతన్ గార్గ్, నగర కమిషనర్ స్వరూప్, అనంత పార్లమెంట్ నియోజకవర్గ సహాయక ఆర్ఓ రమేష్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ దాకా నామపత్రాల స్వీకరణ ఉంటుందన్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల పత్రాలను దాఖలు చేయవచ్చునని, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయడానికి వీలు లేదని అన్నారు. నామపత్రాల దాఖల్లో 13 రకాల పత్రాలను జత చేయాలని, పని దినాల్లో రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామపత్రాలు తీసుకుంటామన్నారు. నిమిషం ఆలస్యమైన డిపాజిట్ లాక్ పడుతుందని, నేరుగా నామినేషన్ వేయలేకపోతే సువిధ పోర్టును వినియోగించుకోవచ్చునని అన్నారు. 187 కరెక్ట్ అని అనుకున్నారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఎక్కువ మనకు కంప్లైంట్స్ కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చాయి 40, నెక్స్ట్ అనంతపురం అర్బన్ 36, తర్వాత తాడిపత్రి 35. ఇందులో సమయం చూసుకుంటే అంటే 100 నిమిషాల లోపల దీన్ని మనము రిడ్రెస్ చేయాలి. అట్లా చూసుకుంటే యావరేజ్ జిల్లాది 26 నిమిషాలు 51 సెకండ్స్లో రిడ్రెస్ అవుతున్నాయి. 169 కేసులు 100 నిమిషం లోపల అయింది. అంటే ఇది స్టార్టింగ్లో లాగిన్ ఇచ్చినప్పుడు కొన్ని క్లియర్ చేయలేదు. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయలేను, అంటే అది అప్పటికి అయిపోయింది. ఇప్పుడు రాబోయేవి ఇన్ టైం చేసుకుంటూ ఉంటే మన అక్యురసీ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇందులో చూసుకుంటే కళ్యాణ్ దుర్గంలోనే 71% ఉంది, కాకపోతే మిగతాని అనంతపురం అర్బన్, గుంతకల్, సింగనమల 100% ఉంది. అంటే వారం క్రితం నేను జాయిన్ అయినప్పుడు అక్యురసీ 84% ఉండేది, ఇప్పుడు 90% అయింది. అట్లా ఎక్కువ మనము ఇన్ టైం చేసేటప్పటికి రాదు. ఇందులో ఏజెన్సీ సీజర్స్, ఇంటర్సెప్టెడ్ సీజర్స్ అని ఉంటుంది. మీకు తెలుసు ఒక పెద్ద క్యాచ్ జరిగింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ అది ఇన్కమ్ ట్యాక్స్ వారు నోటీస్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఇంటర్సెప్టెడ్ సీజరు 29 కోట్లు 21 లక్షలు ఉన్నాయి. అదే ఏజెన్సీ సీజరు 1,15 లక్షలు ఉంది. దిస్ ఈజ్ గుడ్ ఎనఫ్. అండ్ ఇంకా కూడా ఇక్కడికి ఆగకుండా గేరప్ చేయమని చెప్పడం జరిగింది. సింగనమలలో మాకు తక్కువ ఉన్నాయి సీజర్స్, ఎందుకంటే ఇది నియర్ టు హెడ్ క్వార్టర్స్ ఉండడం వలన ఆన్ ద వే ఈ ట్రాకింగ్లో అంటే ఈ వేలో ఉన్నప్పుడు ఇంటర్సెప్షన్ అవుతుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీకి బుక్ చేయలేకపోయినా ఆ టీమ్కి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యూనిట్ నంబర్స్ చాలా ర్యాపిడ్గా గేరప్ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు అందరికీ అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ DM Civil Supplies, who is ARO for Parliamentary Constituency, and Ketan Garu, Joint Collector, who is Nodal Officer for Expenditure Monitoring. ఈ రెండులో ముఖ్యంగా మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఎలక్షన్ ప్రక్రియ మరియు ఎక్స్పెండిచర్లో క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది. అంటే మీరు నామినేషన్ అంటే ఒక 13